హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనము ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేయడం ఎలా, క్రియేట్ చేసినాక మనం బేసిక్ రీసోర్స్ యాక్సెస్ చేయడం ఎలా అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వడం కోసము నేను ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు EC2 ఇన్స్టాన్స్ వద్దు అనుకుంటే మీ లోకల్ ల్యాప్టాప్లో కూడా మీరు ఈ EKSCTL అండ్ kubectl అనే టూల్స్ని ఇన్స్టాల్ చేసి మీ లోకల్ ల్యాప్టాప్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో బట్ నా లోకల్ ల్యాప్టాప్ని డిస్టర్బ్ చేయడం అవన్నీ యూస్ చేయడం ఎందుకని చెప్పేసి ఒక EC2 ఇన్స్టాన్స్ని లాంచ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ముంబై రీజియన్లో ఉన్నాను. ముంబై రీజియన్లో ఒక ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. సో దానికి నేమ్ వచ్చేసి K8 ఆపరేషన్స్ అని ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ యూజింగ్ అమెజాన్ లినక్స్ 2023 అండ్ జస్ట్ నేను దీంట్లో వర్క్లోడ్ ఏం రన్ చేయట్లేదు. సో దీంట్లో నుంచి ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేయడము అలా చేస్తున్నాను కాబట్టి నాకైతే T2 మైక్రో సఫిషియంటే. అండ్ ఒక కీపేర్ అటాచ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏ VPCలో రన్ చేస్తారు అని చెప్పేసి అంటే మనకి డిఫాల్ట్ VPC ఉంది, ఈ డిఫాల్ట్ VPC ఉంది ఈ రీజియన్లో, అది యూజ్ చేస్తున్నాను. అండ్ ఆటోస్ అండ్ పబ్లిక్ IP అడ్రస్ ఎనేబుల్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ ఉంటే కనెక్టివిటీ కోసం అది యూజ్ చేయొచ్చు. లైక్ 22 అయితే ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ ఉంది కదా, సో ఈ సెక్యూరిటీ గ్రూప్ని యూజ్ చేస్తున్నాను. లేదు అని చెప్పండి మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి పోర్ట్ నెంబర్ 22 అయితే ఓపెన్ చేయండి. సో దెన్ 8 GB సఫిషియంటే. అండ్ ఈ EC2 ఇన్స్టాన్స్ నుంచి నేను ఈకేఎస్ సర్వీస్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేయాలన్నా కానీ ఈకేఎస్ రీసోర్స్ని యాక్సెస్ చేసి ఒక పాడ్ క్రియేట్ చేయాలన్నా, నేను ఏదన్నా డిప్లాయ్ చేయాలన్నా, అప్లై చేయాలన్నా కానీ ఈ ఇన్స్టాన్స్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు EC2 అనేది డిఫరెంట్ సర్వీస్, ఈకేఎస్ అనేది డిఫరెంట్ సర్వీస్ కదా. మరి రెండింటి మధ్య మరి ట్రస్ట్ రిలేషన్షిప్ ఎలా వస్తుంది అని చెప్పానంటే మనకి IAM ఉంది కదా. సో IAMలో ఒక రోల్ క్రియేట్ చేయవచ్చు మనము. సో గో టు రోల్స్, క్రియేట్. సో ఇక్కడ నేను ఈ రోల్ అనేది నా EC2 ఇన్స్టాన్స్కి అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ EC2 అని సెలెక్ట్ చేస్తున్నా యూస్ కేస్గా. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఏ పాలసీస్ ఇస్తావు? సో ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నా. మనకి ఈకేఎస్ రిలేటెడ్ పాలసీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈకేఎస్ క్లస్టర్ పాలసీ అని చెప్పేసి, ఈకేఎస్ సర్వీస్ పాలసీస్, ఇలా నోడ్ పాలసీస్ ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా నేను మల్టిపుల్ థింగ్స్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈకేఎస్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాను. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ రోల్ ఈకేఎస్ డెమో రోల్ అని చెప్పని అంటున్నాను. అండ్ క్రియేట్ రోల్. సో రోల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని EC2 ఇన్స్టాన్స్కి అటాచ్ చేద్దాము. సో ఇన్స్టాన్స్ లాంచ్ చేసేప్పుడే మనం రోల్ అయితే అటాచ్ చేద్దాము. మీరు ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత అటాచ్ చేద్దాం అనుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు ఈ EC2 ఇన్స్టాన్స్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే డిటెక్ట్ అవుద్ది. అందువల్లనే నేను ఇన్స్టాన్స్ లాంచ్ చేసేటప్పుడు మాత్రమే నేను అటాచ్ చేస్తున్నాను. సో ఈకేఎస్ డెమో రోల్ అని ఇచ్చాను. దెన్ లాంచ్ ఇన్స్టాన్స్. సో నాకు ఇన్స్టాన్స్ అయితే లాంచ్ అయింది. సో ఫస్ట్లీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనకు ఫస్ట్ అయితే EKSCTL ఇన్స్టాల్ చేయాలి అని చెప్పానంటే మనకి kubectl ఉండాలి. సో ఫస్ట్ kubectl ఇన్స్టాల్ చేసినాక మనము EKSCTL ఇన్స్టాల్ చేసి ఈ EKSCTLని యూజ్ చేసుకొని మనకి కుబర్నెటిస్ క్లస్టర్ అయితే క్రియేట్ చేద్దాము. సో దానికోసము ఇక్కడ స్టెప్స్ అయితే నేను ఆల్రెడీ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. ఫస్ట్ మనం kubectl బైనరీని డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయిన తర్వాత. ఓకే, నా ఇన్స్టాన్స్ అయితే అప్ అండ్ రన్నింగ్. నేను బ్రౌజర్ మెథడే తీసుకుంటున్నాను. లెట్స్ కనెక్ట్ టు దిస్ ఇన్స్టాన్స్. క్లిక్ ఆన్ కనెక్ట్. నాకు SSH పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ అన్నది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్. సో నేను నా ప్రివిలేజెస్ రూట్గా ఎలివేట్ చేస్తున్నాను. సో నౌ మీరు హూ యామ్ అని ఇస్తే నేను రూట్ యూజర్ లాగా వర్క్ చేస్తున్నాను. సో దెన్ నౌ ఎంటర్ ద URL వీ హ్యావ్ కాపీడ్. సో ఈ URL ఏం చేస్తుంది అని చెప్పానంటే మనకి kubectl కావాల్సిన బైనరీస్. అంటే మనము ఈకేఎస్ క్లస్టర్ వర్షన్ ఏం వాడుతున్నాము, 1.32 వాడుతున్నామా, 1.31 వాడుతున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు ఇక్కడ. సో నేనైతే AWS EKSలో అంటే మనం ఒక క్లస్టర్ మాన్యువల్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది కుబర్నెటిస్ వర్షన్ ఏంటి. 1.32 అనేది లేటెస్ట్ వర్షన్.
సో kubectl కూడా దానికి సపోర్ట్ చేసేదే తీసుకున్నాను. సో మనం హయ్యర్ వర్షన్ తీసుకుంటే లోయర్ వర్షన్ కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి రెగ్యులర్ కుబర్నెటీస్ కంటే AWSలో వర్షన్స్ కొంచెం బిహైండే ఉంటాయి, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇక్కడ ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసామో, మనం ఎప్పుడైతే ls ఇచ్చామో ఇక్కడ kubectl అనేది డౌన్లోడ్ అయింది కదా, సో దానికి మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నాము. chmod అంటే పర్మిషన్స్ మాడిఫై చేసి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేసాము. ఇప్పుడు ls ఇస్తే ఇమ్మీడియట్గా పర్మిషన్ మాడిపోయింది కదా, ll ఇచ్చామనుకోండి మనకి దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ అయితే ఈ kubectlకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అయితే వచ్చాయి. అయితే దీన్ని ఏం చేస్తాం మనము అని చెప్పానంటే, మనకి పాత్ ఉంటుంది కదా, bash rc పాత్, సో దాంట్లోకి మనం కాపీ చేస్తాము. సో మనకి ఏ లొకేషన్లో ఉన్నా కానీ kubectl అనే కమాండ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోద్ది. సో దానికోసము ఈ కమాండ్ జస్ట్ సింపుల్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి అది యాడ్ అవుద్ది. సో మీరు మళ్ళీ ఈ bash rc ప్రొఫైల్కి ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో లెట్స్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్, రైట్. సో మనము ఇక్కడ డిఫైన్ చేసిన పాత్ బిన్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసాం ఇక్కడ మన ప్రొఫైల్కి. సో రైట్, సో ఇప్పుడు మనము ఎక్కడున్నా కానీ kubectl అని ఇచ్చి వర్షన్ అని ఇస్తే వర్క్ అవుద్ది. సో kubectl వర్షన్ అని ఇస్తే మనకి వర్క్ అవుతుంటే, సో ఆబ్వియస్లీ మనకి సో కస్టమైజ్ వర్షన్ 5.5 ఉంది, క్లయింట్ వర్షన్ 1.32 ఉంది కదా. సో దట్ మీన్స్ మనకి kubectl ఇన్స్టాలేషన్ అయితే ప్రాపర్గానే అయింది. సో ఇప్పుడు మనం EKSCTLకి వెళ్ళొచ్చు. సో దానికోసము ఇక్కడ ఫస్ట్ మన OS ఆర్కిటెక్చర్ ఏంటో తీసుకొని, సో దాన్ని మనం ప్లాట్ఫామ్ లాగా మళ్ళీ ఇంపోర్ట్ చేసి, సో దెన్ మనము ఒక బైనరీ డౌన్లోడ్ చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇంజెక్ట్ అవుద్ది. సో దాన్ని చేసి దెన్ మనము అన్జిప్ చేసి దాన్ని యూఎస్ఆర్ లోకల్ బిన్లోకి కాపీ చేస్తే మనకి EKSCTL అనే కమాండ్ కూడా వర్క్ అవుద్ది. సో దానికోసము ఈ కమాండ్స్ కాపీ పేస్ట్ చేయొచ్చు. then మీకు డౌట్ రావచ్చు, ఈ కమాండ్స్ మారితే ఎలా అవినాష్ అని చెప్పేసి. సో ఈ కమాండ్స్ అన్నీ యాక్చువల్గా నేను అఫీషియల్ వెబ్సైట్లో నుంచే తీసుకున్నాను. సో మీరు ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ తీసుకోవచ్చు. రేపు 1.33 వర్షన్ 3435 వర్షన్ వచ్చిందనుకోండి, సో ఇక్కడికి వచ్చేసి మీరు లైక్ kubectl EKSCTLకి వెళ్తే మనకి kubectl ఇన్స్టాలేషన్ ఎలా, సో 1.31 1.32, సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, Mac OSలో 1.32 కావాలంటే ఇది, 1.31 కావాలంటే ఇది, ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ టేక్ ఏ మినిట్ అండ్ ఈ లింక్ ఏదైనా అప్డేట్ వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకొని, సో దెన్ మీరు కొత్తది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. సో నౌ ఓకే, మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మన ఫైల్ ఇంటిగ్రిటీ వెరిఫై చేయడం, అంటే మధ్యలో ఏమైనా ట్యాంపర్ అయిందా అలాంటివి వెరిఫై చేయడానికి మనం చెక్ సమ్ కూడా రన్ చేసుకోవచ్చు. మనకి చెక్ అనేది ఓకే వచ్చింది కాబట్టి ఇట్స్ నథింగ్ ట్యాంపర్డ్, అంటే డౌన్లోడ్ ఆ ప్రాసెస్లో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో దాన్ని ఏం చేస్తున్నాము, దీన్ని మనము అన్జిప్ చేస్తున్నాము. మనకి టార్ ఫైల్ లాగా వచ్చింది కదా, ఈ టార్ని మనము అన్జిప్ చేస్తున్నాము. అండ్ ఆ అన్జిప్ చేసిన దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాము. ఓకే, సో దెన్ ఇక్కడ సో మనకి ఏదైతే ఈ టెంప్లో కాపీ చేసామో, ఈ టెంప్లో కాపీ చేసిన దాన్ని EKSCTL అని ఉంది కదా, దాన్ని USR లోకల్ బిన్లోకి మూవ్ చేస్తున్నాము. సో మనకి అది ఒక్కసారి బిన్లోకి మూవ్ అయింది కదా, మనం ఎక్కడున్నా కానీ EKSCTL అనే కమాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్స్టాలేషన్ వెరిఫై కోసము EKSCTL స్పేస్ వర్షన్ అని ఇస్తే సరిపోతుంది. మనకి వర్షన్ అయితే ఇక్కడ లిస్ట్ అయింది. సో EKSCTL వర్షన్, సో మనకి kubectl ఇన్స్టాల్ అయ్యింది, EKSCTL ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు మనము ఈ EKSCTLని యూజ్ చేసుకొని ఒక EKS క్లస్టర్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం కమాండ్ ఏంటి అని చెప్పానంటే, ఇది EKSCTL క్రియేట్ క్లస్టర్. ద వన్ థింగ్ అండి, you have to observe one thing here. So EKSCTL is to create EKS cluster. అంటే EKS క్లస్టర్ని క్రియేట్ చేయాలన్నా కానీ డిలీట్ చేయాలన్నా కానీ ఈ EKSCTL అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాము. మరి kubectl దేనికి అంటే, EKSCTL ద్వారా క్రియేట్ అయిన కుబర్నెటిస్ క్లస్టర్కి కనెక్ట్ అయ్యి ఒక
డిప్లాయ్మెంట్ చేయాలంటే, ఒక సర్వీస్ క్రియేట్ చేయాలన్నా కానీ, ఒక పాడ్ క్రియేట్ చేయాలన్నా కానీ, ఒక రిప్లికా సెట్ క్రియేట్ చేయాలన్నా కానీ, సో మనము క్యూబ్సిటిఎల్ అనే టూల్ అయితే యూస్ చేస్తాము. ఈ ఈకేఎస్ సిటిఎల్ అనేది స్పెసిఫిక్గా ఏడబ్ల్యూఎస్ కోసం డిజైన్ చేసింది. మరి క్యూబ్సిటిఎల్ అనేది ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ కోసమే కాదు, మనకి ఏ కుబర్నెటీస్ వర్షన్ అయినా ఎక్కడైనా కానీ, అంటే అది ఏకేఎస్ కావచ్చు, జీకేఎస్ కావచ్చు, ఈకేఎస్ కావచ్చు, లేదంటే మనం ఆన్ ప్రిమైస్లో ఇన్స్టాల్ చేసుకున్న మన ఓన్ కుబర్నెటీస్ కావచ్చు, ఈ క్యూబ్సిటిఎల్ కమాండ్ అనేది వర్క్ అవుద్ది. సో ఒక్కసారి ఈ కమాండ్ తీసుకొని వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డూయింగ్ అనేది అబ్జర్వ్ చేద్దాము. సో మనము ఈకేఎస్సిటిఎల్ యూజ్ చేసి క్రియేట్ క్లస్టర్ అని అయితే ఇచ్చాము. మన క్లస్టర్ నేమ్ ఏమని ఇస్తున్నాము, ఈకేఎస్ విత్ అవినాష్ అని ఇస్తున్నాము. మనకి ఈ క్లస్టర్ వర్షన్ ఏం కావాలి అని చెప్పానంటే, మనం వర్షన్ డిఫైన్ చేయలేదనుకో, ఏ 1.30నో అట్లా సెలెక్ట్ చేస్తుంది, మనం తర్వాత అప్గ్రేడ్ చేసుకోవడం అలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ రీజియన్లో క్రియేట్ చేస్తాము, సో ఇక్కడ నేను ఈ క్లస్టర్ని ఏపీ సౌత్ 1 రీజియన్లో, అంటే ముంబై రీజియన్లో క్రియేట్ చేస్తున్నాను. ముంబై రీజియన్లో ఏ అవైలబిలిటీ జోన్ అయినా పర్లేదా, లేదంటే అవైలబిలిటీ జోన్తో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అంటే ఏపీ సౌత్ 1A అండ్ 1B అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఈ ఎన్ని నోడ్స్ క్రియేట్ చేస్తామంటే, బేసికలీ మీకు నోడ్స్ అంటే తెలిసే ఉంటుంది, వాటికి అర్థమయ్యే ఉంటుంది. మన పార్ట్స్ రన్ కావడానికి కంప్యూట్ కావాలి, అంటే ఒక ఇన్స్టాన్స్ కావాలి. ఆ ఇన్స్టాన్స్నే నోడ్ అంటాం మనం ఇక్కడ. సో వాటిని కంబైన్ చేసి మనం నోడ్ గ్రూప్ అంటాము. అంటే ఇక్కడ లాంచ్ చేసే రెండింటిని రిప్రజెంట్ చేయడానికి నేను ఈ నోడ్ గ్రూప్ని యూజ్ చేయొచ్చు. అండ్ మనం 2 ఇన్స్టాన్సెస్ అయితే EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. వాటి కాన్ఫిగరేషన్ ఎంత అని చెప్పానంటే T3 స్మాల్ తీసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, అవినాష్ T2 మైక్రో తీసుకోవచ్చు కదా, ఫ్రీ టైర్లో వస్తుంది అని చెప్పేసి. బట్ T2 మైక్రో తీసుకుంటే మనకి ఈకేఎస్ డిఫాల్ట్గా రన్ చేసే పాడ్స్ ఉన్నాయి కదా, దానికే రీసోర్స్ సరిపోతున్నాయి. నేను ఏదన్నా పాడ్ రన్ చేద్దాము అని చెప్పానంటే దాంట్లో ఎనఫ్ స్పేస్ లేక ఏ పాడ్ రన్ చేయలేకపోతున్నా. అంటే నేను ట్రై చేశాను T2 మైక్రో తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసము, బట్ అది వర్క్ కావట్లేదు. సో అందువల్లనే నేను T3 స్మాల్ తీసుకున్నాను. బట్ మీరు ప్రాక్టీస్ అంటే బేసికలీ ఈ ఈకేఎస్సిటిఎల్లో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు కంట్రోల్ ప్లేన్ మొత్తం ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తాడు, ఈ నోట్స్ మనం మేనేజ్ చేస్తాము. కంట్రోల్ ప్లేన్కి ఫిక్స్డ్ ప్రైస్ పర్ అవర్ 10 cents. బట్ నోట్స్ మనం ఎన్ని నోట్స్ తీసుకుంటున్నామో, ఏ కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నామో అని చెప్పేసి మనకి కాస్ట్ అవుద్ది. అండ్ ఈ లాంచ్ చేసే 2 EC2 ఇన్స్టాన్స్ రిలేటెడ్ ఓఎస్ ప్యాచింగ్ కానీ అప్డేట్స్ కానీ మనము ఏడబ్ల్యూఎస్నే మేనేజ్డ్ క్లస్టర్ లాగా తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. సో దాన్ని కమాండ్ కాపీ చేసి ఇక్కడ ఇన్స్టాన్స్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా ఓకే ఈకేఎస్సిటిఎల్ ఉంది. సో మనకి ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్లు తీసుకుంటుంది, ఒక నోడ్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, కుబర్నెటీస్ వర్షన్ 1.31 అని డిఫైన్ చేసింది. అండ్ క్లస్టర్ నేమ్ ఏంటి, ఈకేఎస్ విత్ అవినాష్ అని, రీజియన్ ఏంటి ఏపీ సౌత్ 1 అని చెప్పేసి. ఓకే, అండ్ ఇది 2 సపరేట్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ని క్రియేట్ చేస్తుంది. 2 సపరేట్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ దేనికి అంటే, ఒకటేమో క్లస్టర్ క్రియేషన్ కోసము, ఇంకొకటేమో నోడ్ గ్రూప్ క్రియేషన్ కోసము. ఈ క్లస్టర్ వచ్చేసి ముంబైలో వర్షన్ 1.31తో క్రియేట్ అవుద్ది. నోడ్ గ్రూప్ వచ్చేసి 2 EC2 ఇన్స్టాన్సెస్, 1Aలో ఒకటి 1Bలో ఒకటి. అంటే మీకు ఇప్పుడే చూపిస్తాను నా EC2 డాష్బోర్డ్. ఇది ఈ EC2 డాష్బోర్డ్లో ఒకటే ఇన్స్టాన్స్ రన్నింగ్ స్టేట్లో ఉంది. ఎప్పుడైతే ఈ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అవుద్దో ఆ టైంలో నాకు ఒక 2 EC2 ఇన్స్టాన్స్లు వస్తాయి. ఒకటి ఏపీ సౌత్ 1Aలో, ఇంకోటి ఏపీ సౌత్ 1Bలో. అండ్ మనకి ఈకేఎస్ క్లస్టర్ క్రియేషన్ కూడా స్టార్ట్ అయి ఉండాలి. సో ఈకేఎస్లో క్లస్టర్ స్క్రీన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి స్టేటస్ క్రియేటింగ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఈ క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అవ్వడానికి మనకి అప్రాక్సిమేట్గా ఒక 15 minutes పడుతుంది. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది అంటే, ఈకేఎస్సిటిఎల్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే, కావాల్సిన రోల్ క్రియేషన్ కానీ, కావాల్సిన VPC నెట్వర్క్ క్రియేషన్స్ కానీ అన్నీ ఇది క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ చూడండి ఈకేఎస్సిటిఎల్ ఈకేఎస్ విత్ అవినాష్ క్లస్టర్ అని చెప్పేసి ఒక VPC క్రియేట్ అయింది ఇక్కడ. సో ఈ VPC మనకి ఈకేఎస్సిటిఎల్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. అండ్ మనకి కొన్ని రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి. మనకి ఇక్కడ ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో మనం అది అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి.
ఓకే. అండ్ లాగ్స్ అనేది ఎనేబుల్ లేదు. లాగ్స్ మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఎనేబుల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఏడబ్ల్యూఎస్ వాడు. ఈ కమాండ్ యూజ్ చేస్తే మనం మన ఈకేఎస్ క్లస్టర్ పైన లాగింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ కంట్రోల్ ప్లేన్ క్రియేషన్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఇట్ విల్ టేక్ 15 మినిట్స్. సో నేను ఈ 15 మినిట్స్లో ఒక చిన్న ఆప్షన్ చూపిస్తాను. మనకి ఇదివరకు కన్సోల్ నుంచి ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేయాలి అని చెప్పారంటే అందరు చెప్పేది ఏంటి అని చెప్పానంటే, ఓకే కన్సోల్ నుంచి క్రియేట్ చేయడానికి మనకి చాలా టిపికల్ ఆప్షను, మనకి చాలా టైం పడుతుంది అని చెప్పేసి, ప్లస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు కదా. దాన్ని సింప్లిఫై చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు అంటే, ఇక్కడ క్విక్ కాన్ఫిగరేషన్ విత్ ఈకేఎస్ ఆటో మోడ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే మనకి ఈకేఎస్ సిటిఎల్ ద్వారా కాకుండా కూడా మనం క్విక్గా ఈ కాన్ఫిగరేషన్ అయితే చేయొచ్చు. అంటే మనము ఈకేఎస్ విత్ అవినాష్ ఆటో మోడ్ అని చెప్పేసి ఇచ్చేసి ఏ వర్షన్ కావాలి అండ్ రోల్, మనకి క్లస్టర్కి ఐఏఎం రోల్ కావాలి కదా. అంటే మనకి ఏ ఐఏఎం రోల్ కావాలో తెలియలేదనుకో, ఇక్కడ క్రియేట్ రికమెండెడ్ రోల్ అని చెప్పించామనుకోండి, ఆటోమేటిక్గా ఐఏఎం స్క్రీన్లోకి వెళ్ళి ఈకేఎస్ అనేది సెలెక్ట్ అయిపోయి, సో మనకి ఆటో క్లస్టర్ మోడ్ అనేది సెలెక్ట్ అయింది కదా, దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కావాల్సిన పాలసీస్ అన్నీ వస్తాయి. దెన్ నెక్స్ట్ ఈకేఎస్ క్లస్టర్ అమెజాన్ ఈకేఎస్ ఆటో క్లస్టర్ రోల్ అయితే క్రియేట్ అవుద్ది. సో దెన్ మనకి ఇక్కడ రోల్ క్రియేట్ అవ్వగానే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. జస్ట్ గివ్ ఏ రిఫ్రెష్. సో దెన్ ఇక్కడ మనకు వచ్చేసింది. అలాగే నోడ్ ఐఏఎం రోల్ ఉంది కదా, అది కూడా ఏం కావాలో తెలియదంటే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ రికమెండెడ్ రోల్ క్లిక్ చేస్తే సిమిలర్ వేలో ఇక్కడ క్లస్టర్ రోల్ ఎలా వచ్చిందో నోడ్ రోల్ వస్తుంది. అలాగే మీకు వీపీసీ కూడా క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పానంటే వీపీసీ అండ్ మోర్ సెలెక్ట్ అయింది కదా, ఆటోమేటిక్గా ఏడబ్ల్యూఎస్ వాడు ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ సబ్నెట్ అని చెప్పేసి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈకేఎస్ అని చెప్పేసి. సో ఈకేఎస్ వీపీసీ ఈకేఎస్ పబ్లిక్ ప్రైవేట్తో ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోయి, ఒక S3 ఎండ్ పాయింట్ క్రియేట్ అయిపోయి వీపీసీ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేసేలా కాన్ఫిగర్ చేశాడు. సో దాని మిగతా ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఓకే క్విక్గా క్రియేట్ ఆప్షన్ ఉన్నాయి. అండ్ కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత, కొన్ని అడ్జస్ట్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్ ఐఏఎం రోల్ ఉంది, మనకి క్లస్టర్ క్రియేట్ అయ్యేకన్నా ముందే ఏమైనా చేయొచ్చు. ఒక్కసారి క్లస్టర్ క్రియేట్ అయిందా దీన్ని ఎడిట్ చేయొచ్చా అంటే లేదు. ఆటో మోడ్ ఎనేబుల్ ఉంది, ఎడిట్ చేయొచ్చా అంటే ఎస్ దీన్ని ఎనేబుల్ చేయొచ్చు. సో ఇలా మనకి ఏడబ్ల్యూఎస్ యాక్చువల్గా ఆటో మోడ్ అని చెప్పేసి అవైలబుల్, దే మేడ్ అస్ ఇట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. మనం దాన్ని యూజ్ చేసి కూడా ఈజీగా క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి ఒకసారి క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత సో దెన్ మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఆల్ రైట్, సో ఈకేఎస్ క్లస్టర్ అయితే క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయింది అండ్ 2 నోడ్స్ రెడీ స్టేట్లోకి వచ్చాయి. సో దెన్ ఇక్కడ ఈకేఎస్ క్లస్టర్ ఈకేఎస్ విత్ అవినాష్ అండ్ ఏపీ సౌత్ 1 ఈస్ రీజియన్ ఈస్ రెడీ అని చెప్పేసి వచ్చింది. ఫస్ట్ మనం ఈకేఎస్కి వెళ్ళే కంటే ముందు EC2కి వెళ్దాము. సమ్ టైమ్ బ్యాక్ మనం ఎప్పుడైతే చూసామో అక్కడ మనకి ఓన్లీ ఈ ఇందాక లాంచ్ చేసిన ఇన్స్టాన్స్ ఉంది కదా, ఒక్కసారి రిఫ్రెష్ ఇస్తే ఇక్కడ చూడండి మనకి 2 EC2 ఇన్స్టాన్స్లు వచ్చాయి. ఒకటి 1Aలో ఒకటి 1Bలో, కాన్ఫిగరేషన్ వచ్చేసి T3 స్మాల్ వచ్చాయి. ఓకే, సో మనకి ఈ 2 నోడ్గా మనకి ఏదైతే వర్క్లోడ్ క్రియేట్ చేస్తామో పాడ్స్ క్రియేట్ చేస్తామో ఆ పాడ్స్ అనేవి యాక్చువల్గా ఈ EC2 ఇన్స్టాన్స్లో రన్ అవుతాయి. మరి ఒక్కసారి ఈకేఎస్ స్క్రీన్లోకి వెళ్తే రిఫ్రెష్ ఇవ్వండి, ఇక్కడ యాక్టివ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మనం ఈ ఈకేఎస్ క్లస్టర్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని లైక్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇన్ఫర్మేషన్. అదేంటి అని చెప్పానంటే కొత్త వర్షన్ ఉంది అంటే ఫైన్. సో మనకి ఇప్పుడు నేను Avinash_T యూజర్ లాగా వర్క్ అవుతున్నాను కదా, ఈ యూజర్కి ఈ కుబర్నెటిస్ క్లస్టర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆ రీసోర్సెస్ సెక్షన్లో ఇక్కడ పార్ట్స్ కానీ రెప్లికా సెట్స్ కానీ డిప్లాయ్మెంట్స్ కానీ వ్యూ చేసే పర్మిషన్స్ లేదు అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే యాక్సెస్లోకి వెళ్ళి ఈ యూజర్ ఉన్నాడు కదా Avinash_T యూజర్, ఆ యూజర్కి ఇక్కడ ఐఏఎం యాక్సెస్ ఎంట్రీ యాడ్ చేయొచ్చు. దానికోసము క్రియేట్ యాక్సెస్ ఎంట్రీ యూజెస్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చూపిస్తుంది కదా కరెంట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇలా క్లిక్ చేయగానే ఓకే, సో ఇక్కడ
సో క్రియేట్ యాక్సెస్ ఎంట్రీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి యూజర్ ఆటోమేటిక్గా పిక్ అయింది, అవినాష్_t యూజర్ అని చెప్పేసి. సో మనకి టైప్ వచ్చేసి నేను స్టాండర్డ్ వెళ్తున్నాను, మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టాండర్డ్ అయితే సఫిషియంట్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మనకి ఈ అవినాష్_t యూజర్కి ఈ క్లస్టర్ పైన ఏ పర్మిషన్స్ ఇస్తావు అని చెప్పానంటే, నేనైతే అమెజాన్ EKS అడ్మిన్ పాలసీ ఇస్తున్నాను ఈ క్లస్టర్ పైన. అండ్ మేక్ ష్యూర్ మీరు ఈ యాడ్ పాలసీ అనేది అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయలేదా మీకు యాడ్ అవ్వదు. నేను ఒకసారి అదే మిస్టేక్ చేశాను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అంటే ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా అనుకుని నెక్స్ట్ కొట్టాను, బట్ స్టిల్ రావట్లేదు. ఏంటా అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ యాడ్ పాలసీ అని కొడితేనే ఇక్కడ యాడెడ్ పాలసీలో వస్తుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. జస్ట్ సమ్ టైమ్ బ్యాక్ నేను ఇక్కడ రీసోర్స్ సెక్షన్లో చూస్తే నాకు పాడ్స్ అవి ఏం లేనట్టు కనిపించింది కదా. సో బట్ ఇక్కడ ఎంట్రీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత నేను రిఫ్రెష్ ఇస్తున్నాను. సో రిఫ్రెష్ ఇస్తే ఇక్కడ చూడండి పాడ్స్ ఉన్నాయి మనకి 5 minutes 8 minutes ఎగో పాడ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇక్కడ పాడ్ టెంప్లెట్స్లోకి వెళ్ళినా రిప్లికా సెట్లోకి వెళ్ళినా కానీ మనకి రిప్లికా సెట్ అంటే మనకి బేసికల్లీ ఈ డిప్లాయ్మెంట్స్లో 2 డిప్లాయ్మెంట్స్, ఒకటి కోర్ DNS అని చెప్పేసి, ఇంకోటి మెట్రిక్ సర్వర్ అని చెప్పేసి. ఇవి డిఫాల్ట్గా మనకి ఈ కేస్తో పాటే వస్తాయి. ఈవెన్ మీరు ఇక్కడ టెంప్లెట్ అబ్జర్వ్ చేస్తే మనకి మెట్రిక్ సర్వర్ కానీ కోర్ DNS కానీ సో ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కూడా చేస్తుంది. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెట్రిక్ సర్వర్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యి ఉంది, క్యూ ప్రాక్సీ అండ్ కోర్ DNS కూడా యాడ్ ఆన్ లాగా యాడ్ అయ్యి ఉన్నాయి. రైట్, సో యా, సో మనకి ఇప్పుడు ఈ క్లస్టర్ కంట్రోల్ ప్లేన్లో డిప్లాయ్మెంట్స్ కానీ పాడ్స్ కానీ మనం వెరిఫై చేయొచ్చు. సో ఇది మనము హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ అన్ EKS క్లస్టర్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు EKSCTL కమాండ్ యూజ్ చేసి మన క్లస్టర్ని అయితే వెరిఫై చేద్దాము. సో దానికోసము EKSCTL గెట్ క్లస్టర్ అని చెప్పేసి ఇచ్చాను. మనకి ఐఫన్ రీజియన్ మనకి ముంబై రీజియన్లో ఉంది కాబట్టి ఏపీ సౌత్ -1 అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ క్లస్టర్ అయితే చూపిస్తుంది మనకి. సో మనకి దాంతోపాటు ఈ kubectl కమాండ్ ఉంది కదా, kubectl గెట్ ఆల్ అని కమాండ్ ఇచ్చామనుకోండి, మనకి మన క్లస్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో ప్రస్తుతానికి మనకు ఒక డిఫాల్ట్ సర్వీసే ఉంది, ఇట్స్ జస్ట్ ఎంటీ ఆర్ లోన్ క్లస్టర్ ఇక్కడ. ఓకే, సో మనకి టైప్ వచ్చేసి క్లస్టర్ IP ఇలా మనకి జస్ట్ క్లస్టర్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. 14 minutes బ్యాక్ ఇది క్రియేట్ చేసాము. సో ఇది kubectl అండ్ EKSCTL వెరిఫై చేసి మనం క్లస్టర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాము. సో నెక్స్ట్ కమాండ్స్ అన్నీ అంటే ఒక నోడ్ని డిప్లాయ్ చేయడము, దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, లాగ్స్ అండ్ బేసిక్స్ కమాండ్స్ ఏమేమి ఉంటాయి అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ మేక్ ష్యూర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే మీకు క్లస్టర్ డిలీట్ చేయడం అయితే మర్చిపోకండి. సో డిలీట్ క్లస్టర్ ఐఫన్ నేమ్ EKS విత్ అవినాష్ అని ఇచ్చాను. ఐఫన్ రీజియన్ ఏపీ సౌత్ -1 అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఈ రీజియన్ పాస్ చేయకపోతే ఈ ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. సో అదేంటంటే ఎప్పుడో CLI కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు నేను ఏపీ సౌత్ బదులు APS అని ఇచ్చాను. సో యూ కెన్ ఇగ్నోర్ దట్. ఇక్కడ నేను ఐఫన్ రీజియన్ మాన్యువల్గా పారామీటర్ పాస్ చేశాను కదా, సో మనకి క్లస్టర్ అనేది అయితే ఇక్కడ డిలీట్ అవుతుంది. సో మనము ఇలా ప్రతి కమాండ్కి ఐఫన్ రీజియన్ పారామీటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనము AWS CLI జస్ట్ అంటే యాక్సెస్కి సీక్రెట్ యాక్సెస్కి లేకుండా జస్ట్ AWS స్పేస్ కాన్ఫిగర్ అని ఇచ్చేసి ఓకే, యాక్సెస్ కీ ఐడి ఏమి ఇవ్వకుండా, యాక్సెస్ కీ కూడా ఏమి ఇవ్వకుండా ఇక్కడ రీజియన్ ఉంది కదా, ఇక్కడ రీజియన్ ఇవ్వచ్చు. ఇందాక మనకు కనిపించిన ఎర్రర్ ఇక్కడ APS అని ఉండడం వల్ల ఎర్రర్ వచ్చింది. సో నేను AP-South -1 అని ఇచ్చేసాను. దెన్ ఎంటర్. సో ఇప్పుడు మీరు ఏ కమాండ్ యూజ్ చేసినా EKSCTL కానీ kubectl కానీ మీరు ఐఫన్ రీజియన్ పారామీటర్ ఏమి ఇవ్వకపోతే సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ CLIలో ఏదైతే కాన్ఫిగర్ చేసామో అది మనకి ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో యా, మీరు ఇందాక వచ్చిన ఎర్రర్ ఫిక్స్ చేయడానికి ఇది ఇది నేను చేసే ఆప్షన్. ఓకే, సో అదండి ఈ వీడియో. సో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కుబర్నెటిస్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.